మన భారతదేశ గౌరవ హోం మంత్రి వర్యులు అమిత్ షా గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడాల్సిన రోజులు వస్తాయని చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడాల్సింది పక్కన పెడితే గ్లోబల్లీ ఇంటర్నేషనల్లీ అమిత్ షా గారి వ్యాఖ్యల వల్ల మన భారతీయులు సిగ్గుపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. అమిత్ షా గారి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని విశ్లేషకులు తలలు పట్టుకుంటుంటే హిందీ హిందూ హిందుస్థాన్ అని ఏదైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉందో దానిలో భాగంగానే కుట్రపూరితంగా హిందీని అందరి మీద రుద్దే ప్రయత్నం ఏదైతే జరుగుతుంటుందో అందులో భాగం అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీరు ముఖ్యంగా గ్రహిస్తే ఒక న్యాయవాదిగా నేను కూడా బీజేపీ ఏదైతే పేర్లు మార్చడంలో సుప్రసిద్ధ పార్టీ గొప్ప పార్టీగా పేరు పొంది ఉందో ఇండియన్ పీనల్ కోడ్ని, సిఆర్పిసిని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, సిపిసిని మార్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెట్టేసిన తర్వాత నేటికి కూడా జడ్జీలు న్యాయవాదులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నేటికి ఐపీసీ తర్వాత బిఎన్ఎస్ చెప్తారు, కానీ పేర్ల మార్పు గోల వల్ల ఇప్పటికి కూడా న్యాయ వ్యవస్థలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఇంగ్లీష్ సబ్జెక్టు గురించి ఇంగ్లీష్లో కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఉండాలంటే ఎంతగా బీజేపీ తెదేపా విమర్శించడం జరిగిందో మనం మర్చిపోలేదు. సంవత్సర కాలం అయింది. ముఖ్యంగా ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్, ఒక ప్లాట్ఫామ్, ఒక బ్రిడ్జ్ లాంటిది. మీరు గమనిస్తే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా వెనుకబడారో. అమిత్ షా గారి వ్యాఖ్యలు చేయగానే నేను వెంటనే అమిత్ షా గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వారి సుపుత్రుడు జయషా గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఇద్దరు కూడా డిగ్రీ అని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఇంగ్లీష్లో వారు మాట్లాడినట్టు అనర్గళంగా కానీ ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు నేను చూడలేదు. బహుశా వారికి ఇంగ్లీష్ రాదని చెప్పి మొత్తం భారతీయుల్ని ఇంగ్లీష్ ఒక చెడ్డ భాషగా చేసే ప్రయత్నం అనేది అయితే అది బెడిసికొట్టింది. మీరు గమనిస్తే బీజేపీ పార్టీలో అంటే మొత్తం దేశంలో ఎంతమంది హార్వర్డ్, ఎంతమంది ఇంగ్లీష్ యూనివర్సిటీలు చదివి ఉన్నారో మరి అమిత్ షా గారు వారికి ఏం చెప్తారైతే తెలియదు. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన 3 అంశాలు ఏమిటంటే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మొట్టమొదట గ్లోబల్ కాంపిటీషన్లో మనం వెనుకబడిపోతాం. మనకు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే మనం వేరే కంట్రీస్ వెళ్ళి ఏ భాషలో మాట్లాడతాం, మన భారతీయులు ఎంత వెనుకబడిపోతాం గ్రహించండి. రెండవది ఎడ్యుకేషన్లో కూడా చాలా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ ఉంటే మనకి మన విద్యార్థులు మంచి పోరాట పటిమ చూపించగలరు. రెండవది జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. జాబ్స్లో కూడా నేటికి మన భారతదేశంలోనే ఇంగ్లీష్ రాకపోతే ఇంటర్వ్యూలలోనే పక్కన పెట్టేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. అందుకోసమే ఏదైతే అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారో ఇంగ్లీష్ భాషను బూచిగా చూపి హిందీని రుద్ది లేకపోతే ప్రాంతీయంగా మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగానే 22 భాషలు అధికారికంగా ఉన్నాయి. అందులో తమిళ్, కన్నడ, ఉర్దూ, తెలుగు ఇవన్నీ అంటే ఏ రాష్ట్రానికి వాళ్ళు వారి ప్రాంతీయ భాష గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే కొత్తగా హిందీ రుద్దే అంశం కూడా వచ్చింది. దాని మీద కూడా చాలా వివాదాస్పదం అయింది. కావున నేను అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తూ ఇటువంటి వ్యాఖ్యలను సమర్థించే వారిని కూడా కోరుతున్నాను. మీరు ఒకసారి గమనించండి, భాషాపరమైన గొడవలు, భాషాపరమైన ద్వేషాలు ఎందుకు మీరు చెప్పండి? మన రాజ్యాంగం పరంగానే 22 భాషలకు అధికారికత ఉంది. కావున దయచేసి అమిత్ షా గారి వ్యాఖ్యలతో ఎవరైతే ఏకీభవిస్తారో వారు కొద్దిలో కొద్దైనా ఈ వీడియో చూసిన తర్వాత జ్ఞానోదయం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.